Recently, who received the Tyler Prize, also known as the Nobel of the Environment for 2026? ఇటీవల నోబెల్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్ ఆర్ టైలర్ బహుమతి 2026ను ఎవరు అందుకున్నారు? మనకి ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చారు? టాబీ కియర్స్, మాధవ్ గాడ్గిల్, మికెల్ మ్యాన్ అండ్ జేన్ గుడాల్. సో రీసెంట్గా ఈ టైలర్ ప్రైజ్ 2026ని ఎవరు అందుకున్నారు అంటే కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి టాబీ కియర్స్ అనమాట. సో టాబీ కియర్స్ అని ఒక వ్యక్తి, షీ ఈజ్ అన్ అమెరికన్ మైకాలజిస్ట్. మైకాలజిస్ట్ అంటే ఏంటి అంటే ద వన్ హూ స్టడీస్ ఫంగై, స్టడీ ఆఫ్ ఫంగైని మైకాలజీ అని పిలుస్తాం. సో ఈ అమెరికన్ మైకాలజిస్ట్ ఎవరైతే ఉన్నారో ఆవిడకి ఈ ఇయర్ ఈ టైలర్ ప్రైజ్ వచ్చిందనమాట. ఏంటి ఈ టైలర్ ప్రైజ్ అంటే ఎవరైతే ఎన్విరాన్మెంటల్ హెల్త్ గురించి, ఎన్విరాన్మెంటల్ కన్జర్వేషన్ గురించి వర్క్ చేస్తారో వాళ్ళకి ఈ టైలర్ ప్రైజ్ ఇస్తారనమాట. అందుకే దీన్ని నోబెల్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్ అని కూడా పిలవడం జరుగుతుంది. మరి ఈవిడ ఏం చేశారు, ఈవిడ స్పెషాలిటీ ఏంటి, ఈవిడకే ఎందుకు ఈ ప్రైజ్ వచ్చింది టైలర్ ప్రైజ్ అని అంటే టాబీ కియర్స్ అనే ఈ లేడీ మన ఫంగై ఏదైతే ఉందో ఆ ఫంగై యొక్క ఇంపార్టెన్స్ని తెలియజెప్పిందనమాట. సో దాని గురించి అవేర్నెస్ని క్రియేట్ చేసింది. అది మాత్రమే కాకుండా ఆ ఫంగై ప్రొటెక్షన్ కోసం చాలా మెజర్స్ తీసుకుంది. ఫంగైని ఎందుకు ప్రొటెక్ట్ చేయడం, అది అండర్ గ్రౌండ్లో ఉంటుంది కదా అంటే ఎస్, అది అండర్ గ్రౌండ్ వెబ్స్ అనమాట. ఈ ఫంగల్ వెబ్స్ అనేవి అండర్ గ్రౌండ్లో ఉంటాయి. మరి దాని ఇంపార్టెన్స్ ఏంటి, దాని యూజ్ ఏంటి అంటే ఈ మనకి అండర్ గ్రౌండ్లో ఉండే ఈ ఫంగల్ వెబ్స్ని మనం మైకోరైజల్ వెబ్స్ అని పిలుస్తామన్నమాట, ఆర్ మైకోరైజల్ ఫంగై అని పిలుస్తామన్నమాట. సో ఈ ఫంగై ఏదైతే ఉందో ఇది మన ప్లాంట్ యొక్క రూట్స్ ఉంటాయి కదా, ఆ ప్లాంట్ రూట్స్కి న్యూట్రియంట్స్ని సప్లై చేయడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. ఎట్లా సప్లై చేస్తుంది న్యూట్రియంట్స్ని అంటే త్రూ హైఫే. ఈ హైఫే ఏదైతే ఉందో ఈ హైఫేని మనం ఫంగల్ థ్రెడ్స్ అని కూడా పిలుస్తాం. సో ఈ ఫంగల్ థ్రెడ్స్ ద్వారా ప్లాంట్ రూట్స్కి న్యూట్రియంట్స్ సప్లై అనేది జరుగుతుందన్నమాట. అది మాత్రమే కాకుండా మన ఎన్విరాన్మెంట్లో ఆర్ ఏదైతే ఎక్సెస్ ఆర్ ఎక్స్ట్రా కార్బన్ డైఆక్సైడ్ ఏదైతే ఉందో ఆ ఎక్సెస్ కార్బన్ని ఏం చేస్తున్నాయి ఈ ప్లాంట్స్ అంటే అవి అండర్ గ్రౌండ్కి పంపిస్తున్నాయి అన్నమాట. సో అండర్ గ్రౌండ్కి పంపించిన ఎక్సెస్ కార్బన్ ఏదైతే ఉందో అవి ఈ ఫంగై స్టోర్ చేసి పెట్టుకుంటుంది అనమాట. యాన్యువల్గా ఈ ఫంగై 13 బిలియన్ టన్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ని స్టోర్ చేసుకుంటుంది. అంటే మన ఫాజిల్ ఫ్యూయల్స్ని బర్న్ చేస్తే ఎంత కార్బన్ డైఆక్సైడ్ వస్తుందో ఆ 1/3 కార్బన్ డైఆక్సైడ్, నియర్లీ 13 బిలియన్ టన్స్ అంటే అంత కార్బన్ డైఆక్సైడ్ని ఆ ఫంగై స్టోర్ చేసి పెట్టుకుంటుంది. అంటే ఇది క్లైమేట్కి కూడా చాలా హెల్ప్ చేస్తుంది అని మనం చెప్పొచ్చు.